2025కు వెల్కమ్ చెప్పేందుకు భాగ్యనగరం సంసిద్ధమవుతుంది. కొంగొత్త ఆశలతో ఉత్సవాలు జడిలో మునిగి తేలుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతుంది. కుర్రకారు యువత కొత్త ఆశలకు రెక్కలను ఇస్తూ అదిరిపోయే ఈవెంట్స్లో మరుపురాని అనుభూతిని కలిగించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. అయితే వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సంబరాలు చేసుకునేలా ఆంక్షలు కళ్లెం వేస్తున్నారు పోలీసులు. 2025కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు మరెన్నో రోజులు లేదు. గతేడాది అనుభూతులను నెమరువేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు వయోభేదం లేకుండా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్లో మునిగిపోయారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ తగ్గేదేలే అన్నట్టుగా ఉండబోతోంది. ఇటు కుర్రకారుకు ఏడాది పాటు గుర్తుండేలా ఈవెంట్స్ నిర్వహణకు ఆర్గనైజర్స్ సిద్ధమవుతున్నారు. అయితే వేడుకల పేరుతో పక్కవారికి ఇబ్బందులు కలగకుండా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పబ్స్, రిసార్ట్స్లో జరిగే ఈవెంట్స్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు పోలీసులు. రాత్రి 10 గంటల తర్వాత ఓపెన్ ప్లేసుల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పబ్లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరించారు. అశ్లీల నృత్యాలు, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాగి వాహనం నడిపితే 10,000 జరిమానా, 6 నెలలు జైలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలను రాత్రి 12:30 ముగించాలని ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకోవాలన్నారు. 45 డెసిబల్స్ శబ్దం కంటే శబ్దం ఎక్కువ ఉండొద్దని కండిషన్ పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలపై పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. యువకులు మద్యం తాగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలుండటంతో ఆంక్షలు విధించారు. గుంపులుగా రోడ్లపై కేకులు వేస్తూ తిరగటం, వాహనాలతో ర్యాలీ తీయటం, రోడ్లపై బాణసంచా కాల్చడంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వాడితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లను తీసివేసి వాహనాల్ని నడుపుతూ శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరుల్ని ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ అంతా సిద్ధం అవుతుంది. ఓ వైపు చూసుకున్నట్టయితే రెస్టారెంట్స్, పబ్స్ ఇలాంటివన్నీ రెడీ అవుతున్నాయనే చెప్పాలి. అయితే న్యూ ఇయర్ కి చాలా మంది యువత అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేద్దామా అని చెప్పి. సో ఈ ఇయర్ న్యూ ఇయర్ కి కూడా పోలీసులు ప్రతి సంవత్సరం లాగానే కొన్ని ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈవెంట్స్ లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, వేడుకలలో అసభ్యకరమైన డ్రెస్సులు, డాన్సులు ఉండొద్దని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరించారు. అయితే పబ్లు, బార్లు, మైనర్లకు అనుమతి లేదని హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అవుట్డోర్ లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్స్ ను బ్యాన్ చేశారు. పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. తాగి వెహికల్స్ నడిపితే 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పనిసరి అని కూడా చెప్పారు. మైనర్లు నడిపితే యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్ పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలను ఫాలో అవ్వకపోతే చర్యలు కూడా తప్పనిసరి అని చెప్పారు. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ పాయింట్లను CCTV కెమెరాలు అమర్చాలని చెప్పారు. హోటల్స్, పబ్స్, క్లబ్స్ నిర్వాహకులు తప్పనిసరిగా వేడుకల కోసం అనుమతులు తీసుకోవాలి. పరిమితికి మించి పాసెస్, టికెట్స్, కూపెన్స్ ఇవ్వద్దు. మైనర్లకు పార్టీకి అనుమతించొద్దని కూడా వాళ్ళు హెచ్చరించారు. మ్యూజికల్ ఈవెంట్స్ ఇండోర్లో మాత్రమే జరుపుకోవాలని చెప్పారు. సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. ట్రాఫిక్ మానిటరింగ్ చేయాలి. రాత్రి 10 గంటల వరకు మ్యూజిక్ నిలిపేయాలని కూడా వాళ్ళు చెప్పారు. సౌండ్ పొల్యూషన్ డెసిబల్స్ 45 మించి ఉండొద్దు. హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే న్యూ ఇయర్ వేడుకల పైన మాత్రం పోలీసులు కఠినమైన ఆంక్షలు నిర్వహిస్తున్నారని చెప్పాలి. హైదరాబాద్ లో ఏ రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, బార్లు చూసినట్టయితే మనకు అంతా సందడిగానే కనిపిస్తుంది. అన్ని అయితే ఇప్పటికే సిద్ధం అవుతున్నాయి. కానీ రూల్స్ బ్రేక్ చేస్తే కూడా అలాంటి కఠినమైన చర్యలు కూడా పోలీసులు తీసుకుంటూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HMTV, హైదరాబాద్. ప్రశాంత వాతావరణంలో సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీసులు నగర యువతకు సూచిస్తున్నారు. పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముమ్మరంగా నిర్వహిస్తామన్నారు. అర్ధరాత్రి 12:30 వేడుకలు ముగించుకోవాలని హైదరాబాద్ నగర పోలీసులు సూచించారు.